మరి పురుషుడు స్త్రీగా తమ్ముడుగా పిలువబడ్డాడు, కుమారుడుగా పిలువబడ్డాడు, మాథ్యూస్ అన్నగా పిలువబడ్డాడు, అల్లుడుగా, బావమర్దిగా, నానా రకాలుగా పిలువబడ్డాడు. అదేవిధంగా జ్యోతి కూడా కుమార్తెగాను, అక్కగా, చెల్లిగాను, కోడలుగాను చాలా రకాలుగా పిలువబడ్డాడు. కానీ ఇప్పుడు మరి కొద్ది గడియలో వారి ఇరువురు ఏమైపోతున్నారంటే వాటన్నిటిని అధిగమించి దేవుడు నియమించినటువంటి మహిమకరమైనటువంటి బాంధవ్యంలోనికి రాబోతున్నారు. అదేంటంటే భార్య భర్తలుగా మార్చబడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా కుమారునిగా ఉండి చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. అన్నగా, తమ్ముడుగా ఆ బాంధవ్యాలను బట్టి జరిగించిన కార్యాలు ఒకటి. అదేవిధంగా కుమార్తె, అక్కగా, చెల్లిగా జరిగించినటువంటి కార్యాలు. కానీ ఇప్పుడైతే దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో భార్య భర్తలుగా వాళ్ళు జతపరచబడబోతున్నారు. మరి వారి ఇరువురికి ఇది ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యమని చెప్పాలి, ఒక ఘనమైనటువంటి కార్యమని చెప్పాలి. అయితే భార్య భర్తలుగా ఉండి దేవుని బిడ్డలారా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఎలా ఉండాలి? ఇప్పటి వరకు పర్లేదు, ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. తమ్ముడుగాను, కుమారుడుగాను, అన్నగాను, నానా రకాలుగా, కుమార్తెగాను, చెల్లిగాను, అక్కగాను, చాలా రకాలుగా. ఇప్పుడు భార్య భర్త ఇరువురు మధ్య ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బాంధవ్యము కలగబోతూ ఉంది. అయితే ఆ బాంధవ్యంలోకి వచ్చిన వీరిరువురు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలాగుంటే వారు దేవుని చిత్త ప్రకారంగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించినటువంటి వాగ్దానమును స్వతంత్రించుకొని మహిమకరంగా వారు జీవించగలుగుతారు అనేది మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుంచి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చాలా మంది నువ్వు కూర్చో. పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా చాలా మంది ఉన్నారు భార్య భర్తలు. అయితే ఈ రోజున ఒక జంటను గురించి, ఒక భార్య భర్తల గురించి మనం కొద్ది విషయాలు నేర్చుకుందాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యములో కానీ చూస్తే భార్య భర్తలు ఒక జంట, మంచి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక జంట మనకు కనబడతారు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులను గమనించాలి, ఇక్కడ మనకు ఒక జంట లేదంటే ఒక భార్య భర్తలు మనకు కనబడుతున్నారు. వారి పేరు జకర్యా మరియు ఎలిజబెత్. ప్రియులరా గమనించండి, వీరు ఎలా ఉన్నారో. వీరు కూడా కుమారులుగాను, తమ్ముడుగా, అన్నగాను, కుమార్తెగాను, చెల్లిగాను, అక్కగా పిలువబడిన వాళ్ళే. ఎప్పుడైతే దైవ సన్నిధిలో వాళ్ళు భార్య భర్తలుగా జతపరచబడ్డారో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన బంధము భార్య భర్తలుగా ఎప్పుడైతే వారు ఏర్పరచబడ్డారో అప్పటి నుండి వారి యొక్క జీవిత శైలి ఎలా ఉంది, వారి యొక్క జీవిత గమనము, వారి యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం కానీ ఆలోచిస్తే, ఇప్పుడు 6వ వాక్యం చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఒకసారి చదవండి మరలా మాటను. వీరిద్దరూ అనగా భార్య భర్తలుగా జతపరచబడిన జకర్యా మరియు
ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ప్రభు సన్నిధిలో భార్య భర్తలుగా జతపరచబడినటువంటి జకర్యా మరియు ఎలిజబెత్ వీరి యొక్క జీవిత గమనము ఎలా ఉంది? ప్రభు సన్నిధిలో ఎలా నడిపించబడుతున్నారంటే వాళ్లకు నచ్చినట్లుగా వాళ్ళు బ్రతకడం లేదు, లేదంటే పెద్దలు లేదంటే ఇంకెవరైనా రూపించినటువంటి మార్గాల్లో త్రోవలో వాళ్ళు నడుచుకోవడం లేదు. మరి ఎలా ఉన్నారయ్యా వాళ్ళు? ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు అంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, భార్య భర్తలుగా జతపరచబడబోతున్నటువంటి మాథ్యూస్ మరియు సహోదరి జ్యోతి వారు మాత్రమే కాదు, ఈ యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి వారిలో భార్య భర్తలుగా ఏర్పరచబడినటువంటి వారి సైతము వారి జీవితాలు ఎలా ఉండాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, వారిరువురు సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకుంటున్నారండి. వాళ్ళ మనస్సు ఎలా ప్రేరేపిస్తే, వారి మనస్సుకు ఏది నచ్చితే అలా నడుచుకోవట్లేదు. వాళ్ళు వీళ్ళు రూపించినటువంటి మార్గాల్లో నడుచుకోవడం లేదు. చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. ఒక కార్యక్రమం అన్నప్పుడు వాళ్ళు కొన్ని విధానాలు చెప్తారు. అటువంటి ఆ మార్గాల్లో వారు నడవడం లేదు. ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు? దేవుని యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో జతపరచబడబోతున్నటువంటి వీరిరువురు తర్వాత జతపరచబడిన మీరును ఎలా ఉండాలంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మొదటి నుంచి మనం కానీ చూస్తే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకుని ఎడల మైక్ ఒకటి కూడదా? మైక్ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి అమ్మా. పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ఇక అక్కడ నుంచి కానీ చూస్తే సమస్తము ఏమవుతాయంటే దీవించబడతాయి. గమనించండి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకున్న ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడింది, సమస్త జనముల కంటే ఏమవుతారంట? హెచ్చించబడతారు. అంతేకాదు వారి యొక్క గర్భఫలము దీవించబడుతుంది. వారు పట్టణములో ఉన్నా దీవించబడతారు, పొలములో ఉన్నా దీవించబడతారు. వారికి కలిగి ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవనోపాధులు, పాడి పంటలు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, వ్యాపారాలు కానీ సమస్తము ఏమవుతాయంటే దేవుని వలన దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ జకర్యా ఎలిజబెత్ ఊరకనే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకోవట్లేదు.
వారు గ్రహించారు, ఒక మనుషుడు దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఆ వ్యక్తి పట్టణములో ఉన్న ఆశీర్వదించబడతాడు. పట్టణం అంటే లోకములో, పొలం అనగా దేవుని సంఘములో కూడా ఆశీర్వదించబడతాడు. వానికి కలిగి ఉన్నటువంటి పిల్లలు ఆశీర్వదించబడతారు. మంచి భవిష్యత్తు ఉంటుంది. వారికి జీవనోపాధిగా వారు చేస్తున్న వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ సమస్తం ఏమవుతాయంటే దేవుని చేత దీవించబడుతూ ఉంటాయి. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు. మరి దేవుని బిడ్డలారా, జకర్యా, ఎలిజబెత్ దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు కాబట్టి వారు పొలములో దీవించబడ్డారు. అనగా దేవుని మందిరములో, పొలం అంటే సంఘము, దేవుని మందిరములో యాజకుడిగా ఉన్నాడు, యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు. అదేవిధంగా పట్టణములో దీవించబడ్డాడు. అంటే లోకములో, ఐశ్వర్యములో కానీ అంతస్తులో కానీ ప్రతి విషయములో కూడా దీవించబడ్డాడు. ఇంకా చెప్పాలంటే హెచ్చించబడ్డాడు. తన జీవిత కాలములో ఏ కొదువు లేకుండా సర్వ సమృద్ధితో సంతృప్తి పడి జీవిస్తూ ఉన్నాడు. ఒకే ఒక కొదువు నింది వాళ్లకు. ఏంటా కొదువు? వడ్రాలు. అది కూడా ఏమైపోయింది? తీర్చబడిపోయింది. చక్కటి బిడ్డను కనగలిగింది ఎలిజబెత్. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ దీవులన్నీ ఎందుకు వచ్చాయంటే జకర్యా, ఎలిజబెత్ దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఈ రోజున దేవుని బిడ్డ, నూతనంగా జతపరచబడబోతున్నటువంటి బిడ్డలు ఇద్దరు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అలా ఉండాలంటే ఈ దినము నుంచి వీరిరువురు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అసలు ఏముందండి దేవుని ఆజ్ఞ? ఒక మాట చెప్తాను, చదవండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యం. త్వరగా చదవండి. మైక్లో చదువుతారు. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా, దేవుడు చూచి చూడకుండా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ గమనించాలి. ఇప్పుడైతే ఇంతవరకు వీళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. మంచిగానే ఉన్నారులేండి, మీకు చెప్తున్నాను అర్థమయ్యేదానికి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు చదువమ్మా. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా వీళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, చక్కగా నడుచుకుంటున్నారు, వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారు, సంఘములో సేవకులకు విధేయులుగా ఉన్నారు, కుటుంబముల తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. అయినా ఇప్పుడు ఏమవ్వాలంటే వాళ్ళు మారు మనసు పొందాలి. అదేంటండి? అదే మనసు అండి. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు బాప్టిసాలు తీసుకొని ఉన్నారు, మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఇప్పుడు మరలా కొత్తగా మనసు మారాలంటుంది. ఏందండి అంటే దేవుని బిడ్డ, ఈ మనసు ఎందుకు మారాలంటే ఇరువురు మధ్యలో ఐక్యత కలగాలి, ఇరువురు ఏక శరీరముగా మారాలి. దేవుని బిడ్డలారా, ఇద్దరు ఆలోచనలు ఒకటిగా ఉండాలి, ఇద్దరు ఉద్దేశాలు ఒకటిగా ఉండాలి, ఇద్దరు మార్గాలు ఒకటేగా ఉండాలి. ఏది చేసినా ఏక అభిప్రాయంతోనే వెళ్ళిపోవాలి. కానీ భర్త తూర్పు అంటే భార్య పడమర అనకూడదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నా కూడా భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండడం లేదు. ఎందుకంటే వారిరువురు ఐక్యపరచబడడానికి, ఏక మనసులుగా కలిగి ఉండడానికి వారిలో సరైనటువంటి మార్పు కలిగిన మనస్సు లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, వీరిరువురు బిడ్డగాను కుమార్తెగాను ఉన్నారు, వారి బాధ్యతలు నెరవేర్చారు. కానీ ఇక జతపరచబడిన తర్వాత వీరిరువురు లేఖనం చెప్పినట్లుగా ఏక శరీరులుగా మారాలి. ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా ఒకే ఒక్క నిర్ణయముతో ఉండాలి, ఒకే ఒక్క మార్గముతో ఉండాలి, ఒకే ఒక ఉద్దేశముతో ఉండాలి. అలా ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా, దాంపత్య జీవితము సంతోషంగా సమాధానంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఈ రోజున వీరి యొక్క మనస్సు మారి నూతనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సేవా పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన అంటాడు, దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైనది,
దేవుని రాజ్యము సమీపిస్తుంది, సువార్తను నమ్మి మారు మనసు పొందండి. చూడండి, పరలోకానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా మారు మనసు అనేది కలగాలి, పశ్చాత్తాపం కలగాలి మనసులో. క్రీస్తు యేసు రక్తములో కడగబడాలి ఆ మనసులో ప్రభు నివసించినట్లుగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, జతపరచబడుతున్నటువంటి వీరు ఏక శరీరముగా ఉండునట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఎందుకు వీళ్ళు మారు మనసు పొందాలంటే ఒక మాట చెప్తాను, చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏమైనదో చూడండి. సంపూర్ణమైన దేవుని చిత్తము ఏమై ఉన్నదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎందుకు మీరు మారు మనసు పొందాలంటే దేవుని సన్నిధిలో ఉత్తమమైనది, దేవునికి అనుకూలమును, వీటన్నిటికన్నా శ్రేష్టం, ప్రతి విషయములో దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకొనడానికి వీళ్ళ మనస్సు మారి నూతన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ఎందుకు వీళ్ళ మనస్సు మారాలంటే, ప్రియులారా, ప్రతి విషయములో దేవుని చిత్తము వారి పట్ల, వారి కుటుంబం పట్ల ఏమైందో తెలుసుకోవాలా. దేవుని చిత్తము ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎప్పుడు తెలియపరచబడుతుంది దేవుని చిత్తం అంటే మనసు మారి నూతన పరచబడి రూపాంతరం పొందినందువలన దైవ చిత్తము ఏంటో తెలుస్తుంది. మనకు తెలుసండి సౌలు రాజు గురించి. గాడిదలు పోయినప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్తే సమూయేలు ప్రవక్త అంటాడు, నాయన నీవు గాడిదలు కాదు మేపాల్సింది, దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలును పరిపాలించాలంటే ఆ మాట వినడో. ఇది దేవుని చిత్తం, నువ్వు గాడిదలు మేపడం దేవుని చిత్తం కాదు సౌలా. దేవుని చిత్తము ఇశ్రాయేలులకు రాజుగా ఉండి పరిపాలించాలని అంటే దైవ చిత్తాన్ని అతను గ్రహించలేకపోయాడు. చదువు సంధి లేనుండి గాడిదలు మేపుకునేవాడిని నేనేంటండి రాజుని అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త మాట విని తిరిగి వస్తూ అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో కలిసినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి రాగానే అతనికి క్రొత్త మనస్సు కలిగింది. అప్పుడు దైవ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానికి అప్పగించుకొని అతడు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలులను పరిపాలించాడు. అంటే దీనిని బట్టి చూస్తే దేవుని బిడ్డలారా బాగా గమనించండి, ఒకరి పట్ల దైవ చిత్తం జరిగించబడాలంటే మనస్సు మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీరిరువురు భార్య భర్తలుగా జతపరచబడిన తర్వాత వారి యొక్క విశ్వాసపు జీవితంలో ఎన్నో అవసరతలు, ఎన్నో కొరతలు వస్తాయి. వాటిని అన్నిటిని అధిగమిస్తూ ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారంగా వారు నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే వారి ఇరువురి మనస్సు ఏమవ్వాలంటే రోజున మారి నూతన పరచబడి రూపాంతరము చెందాలి. అప్పుడు దేవుని బిడ్డలారా వారు ఏమవుతారంటే ప్రతి విషయములో దైవ చిత్తాన్ని జరిగిస్తూ, యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, ఆయన లోకము గతించును కానీ దైవ చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాను. వీరిరువురు దేవుని బిడ్డలారా ప్రభు వచ్చేంత వరకు భార్య భర్తలుగాను పిలువబడిన పిలుపులోను సంఘములోను స్థిరంగా ఉండగలుగుతారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా. ఎందుకంటే ప్రతి విషయంలో వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు కదా. మరి ఆ చిత్తం జరగాలంటే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే వీరి మనస్సు ఏమవ్వాలంటే మారి నూతన పరచబడాలి. అందుకే దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆజ్ఞ ఏమైందంటే అంతటా అందరూ
మారు మనసు పొందాలి. ఇప్పుడు జకర్య ఎలిజబెత్లు వారు దేవుని ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞను అనుసరిస్తున్నారంటే వారు ఇరువురు కూడా ఏం పొందున్నారు అనుకోవాలా? మారు మనసును. ఇంకొక ఆజ్ఞ కూడా చెప్తాను, చూడండి, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘానికనే కాదు ప్రియులారా, ప్రభు సన్నిధిలో జతపరచబడుతున్నటువంటి మీరు ఇరువురికి దేవుడిస్తున్న మరొక ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలట చెప్పాలి? ప్రేమించుకోవాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఎందుకు వారి ఇరువురి మధ్యలో ప్రేమ ఉండాలి అంటే, వాక్యం అంటుంది ప్రేమగానుంటే కోపం రాదట, ప్రేమ ఉంటే మత్సరపడమంట, ప్రేమ ఉంటే తొందరపడము, ప్రేమ ఉంటే దేవుని బిడ్డలనా మనం అతిశయపడము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియులారా. అందులో రాయబడింది దేవుని యొక్క ప్రేమ, ఒక వ్యక్తిలో ప్రేమ ఉంటే వాళ్ళు జరిగేటువంటి కార్యాలు. ఇప్పుడు వీరు తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, బంధువుల పట్ల ప్రేమతోనే ఉన్నారు. కానీ ప్రభు సన్నిధిలో జతపరచబడుతుండగా వీరి ఇరువురు కూడా ఏమవ్వాలంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి. ప్రేమ ఉందనుకో కోపం రాదు, ప్రేమ ఉందనుకో తొందరపాటు రాదు, ప్రేమ ఉంటే సహించుకుంటారు, ప్రేమ ఉంటే భరించుకుంటారు, ప్రేమ ఉంటే పొరపాటు చేసిన ఈ ప్రేమ ఏం చేస్తుందంటే దాన్ని కప్పివేసేస్తుంది. ఈ రోజున భార్య భర్తల మధ్యలో వివాదాలు చిన్న చిన్న విషయాల్లోనే వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే వారి ఇరువురి మధ్య ప్రేమ లేనందువల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ దేవుని బిడ్డలను ఇంచుమించు ఒక 8-9 సంవత్సరాల ముందు ఒకరోజు బ్రాంచీ సంఘంలో నుంచి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది ఫోన్లో. నేను చెప్తున్నాను, అమ్మా ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అన్న మీతో కొంచెం మాట్లాడి ఏడుస్తున్నావు ఏంటమ్మా, ఇంట్లో సమస్యలను. నేను అన్నాను, ఏమ్మా నీ భర్త మంచోడే కదా? మంచోడేనన్నా, బాగా చక్కగా ఇద్దరు మందిరాలకు వస్తున్నారు కదా, ఎందుకు ఏడుపు అంటే, అమ్మాయి చెప్తుంది ఏంటంటే, మా అత్త నన్ను భలే వేదనకు గురి చేస్తుందన్న, చాలా బాధిస్తుంది. ఏమన్నా ఆమెను ఏమైనా తిరుక్కున్నావా? లేదు. తొందరపడి మాట్లాడు, చాలా గౌరవంగా అత్తయ్య గారు అని పిలిచాను నేను. మళ్ళీ లాస్ట్లో ఏముంది, మళ్ళా గారు కూడా పెట్టాను నేను. అత్తయ్య గారు అని పిలిచాను. అంత పిలుస్తున్నా నన్ను బాధిస్తూనే ఉంది. అడిగిన అసలు ఏం జరిగిందమ్మా అని అంటే, ఏం లేదన్నా, మొన్న క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ఆ పండగకి మా ఆయన, మా అత్తమ్మకు, మా మావయ్యకు, తర్వాత మా మర్దికి కూడా అందరికి బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చాడు. నాకు తేలేదు బట్టలు, నేనేం అడగలేదు. ఒక 3 రోజులైన తర్వాత నాకు కూడా బట్టలు తీసుకుని వచ్చి నేరుగా తీసుకొచ్చి, నేను మా రూమ్, మాకు గది వేరే కదా, నేరుగా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంతే. మా అత్తమ్మ చూసింది, మనకేమో ముందుగా తెచ్చాడు చీప్ క్వాలిటీ, వీళ్ళకేదో అమ్మాయికి ఏదో ఘనమైనవి ఏదో తీసుకొచ్చారు. ఇంకా అక్కడ నుంచి భలే టార్చర్ అయిపోయిందన్న, నాకు చాలా టార్చర్. ఆమె పెట్టే టార్చర్ ఒక్కోసారి మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకోకుండా తిట్టేస్తున్నాడన్న, కోపడుతున్నాడన్న. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని ఏం చేయాలంటే పాము వలె వివేకంగా ఉండాలా నాయన. మ్యాథ్యూస్, అర్థమైందా? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి మిఠాయి పొట్లాలు తీసుకెళ్ళావు అనుకో, అమ్మకు ఒకటి, నాన్నకొకటి, 2 అన్నలకి ఒకటి ఇచ్చేసి నువ్వు ఒకటి తీసుకుని వెళ్ళు. అర్థమైంది? స్పెషల్గా ఏదైనా తీసుకెళ్ళావు అంటే దాంట్లో మట్టి గడ్డలు ఉన్నా కూడా వీళ్ళు ఏమనుకుంటారు, బంగారుపు ముద్దలు తెచ్చాడని చెప్పి. ఇంకా లేనిపోని సమస్యలు. అర్థమవుతుందా? ఒక ఆయన అంటాడు, సముద్రమునైనా ఈతొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమండి.
నిజమే దేవుని బిడ్డల, చిన్న చిన్న స్వల్పమైనవి చెలిగి పెద్దదైపోతుంది. బహుభయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి. అందుకే ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ నిందనుకో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉంటుంది. ఒకరు చిన్న పొరపాటు చేసిన ప్రేమ ఉన్నది వాళ్ళు సర్దుకుంటారు. ప్రేమగానే లేకపోతే దేవుని బిడ్డ ఇద్దరి చేతిలో భూతద్దాలు ఉంటాయి. ఆయన ఒక మాట మాట్లాడాడు అనుకోండి, మామూలుగా చూడదేమి, భూతద్దంలో చూస్తుంది. ఒక చిన్న నునుసు కనబడిందంటే దాన్ని పట్టుకొని ఇక ఉపదేశం చేసి పెద్ద రాద్ధాంతాలు చేసేస్తారు. అలా కాకుండా దేవుని బిడ్డలు అవన్నీ లేకుండా ప్రేమ కలిగి ఉంటే చాలు. ఒకరినొకరిని ప్రేమించుకుని, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచి రావాలంటే దేవుని దగ్గర నుంచి రావాలి. క్రీస్తు యేసు యొక్క ప్రేమ. ఎందుకంటే తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ అని చెప్పడం లేదు, యేసయ్య లాంటి ప్రేమ రావాలని చెప్తున్నాను. ఎందుకంటే అది శాశ్వతమైన ప్రేమ. దేవుని బిడ్డలారా, మనం తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి అప్పుడు ఎలా ప్రేమించాడో ఇప్పటి వరకు ముదిమి వచ్చే వరకు కూడా ఆ ప్రేమలో మార్పు లేదు, చేర్పు లేదు. అలాగనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేటి వరకు మనం ఆయన సన్నిధిలో నిలవబడగలుగుతున్నాము. ఈ మధ్యాహ్న కాలము దేవుని బిడ్డ, క్రీస్తు యేసులో ఉన్నటువంటి ప్రేమ వీరిలోనూ కూడా సంపూర్ణంగా ఉండునుగాక. హల్లెలూయా. అది ఎలా వస్తుంది? చదవండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలారా మన హృదయములో కుమ్మరించబడినప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఒకరినొకరిని సహించుకునేటట్లుగా, భరించుకునేటట్లుగా, క్షమించుకునేటట్లుగా, ఐక్యత కలిగి ఉండినట్లుగా, సమాధానం కలిగి ఉండినట్లుగా, మహిమకరంగా ఉండినట్లుగా ఆ ప్రేమ ఇరువురిని ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఐక్యపరుస్తూ ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, జకర్యా, ఎలిజబెత్ వారు కూడా సకలమైన ఆజ్ఞలను అనుసరించి నడిచారంటే ఖచ్చితంగా వారిలో ప్రేమ ఉందా లేదా? ఉంది. అందుకని దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, అక్కడ లేదు కానీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఎలిజబెత్ ఎవరంట? ఆమె గొడ్రాలు. జకర్యాకి వంశోద్ధారకుడు లేడు. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆమె గొడ్రాలైన ఆమెను సహించుకున్నాడు, భరించుకున్నాడు. జకర్యా తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు, నీకు పిల్లలు లేరు, ఇంకో వివాహం చేసుకో. కానీ దేవుని బిడ్డలారా, అతనిలో ప్రేమ ఉంది కాబట్టి తన భార్యలో ఆ కొదువున్నా కొరతున్నా కూడా దానిని ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడు కప్పివేస్తూ, భరిస్తూ దేవుని బిడ్డలారా ఆమెను సహించుకుంటూ ప్రేమిస్తూ వచ్చాడు. ఈ రోజున నీలో కూడా ఏమై ఉండాలంటే ప్రేమ ఉండాలి. ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? ప్రేమించుకునే వాళ్ళంగా ఉండాలి. అందుకే ఇక మనం చదువుకున్న జకర్యా, ఎలిజబెత్లు ఎలా ఉన్నారంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఏంటంటే ఒకటి మారు మనసు పొందడము, ఆ తర్వాత ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన. రెండో మాట చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారట? వీరు ఇద్దరు న్యాయ విధుల చొప్పునను. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఎలా ఉన్నారంటే న్యాయ విధులను, ఒకటి ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నారు. రెండవదిగా దేవుని బిడ్డలారా కొన్ని విధులను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? కుటుంబంలో, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సమాజంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి?
ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా కొన్ని విధులను జీవము కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిలో ఒక విధిని చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుదాం. ఒకడు నీతిమంతుడై నీతి న్యాయం అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకూడదు, పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టమైన దానిని కూడకయు, ఎవరినైనా బాధ పెట్టకయు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొకసారి చదువమ్మా. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములు అనుసరించువాడై. చూడండి, నీతి మరి ఏంటంటే ఆ న్యాయ విధులు, న్యాయములను అనుసరించువాడు ఎలా ఉంటాడు, ఏంటి ఆ విధులు చదవమ్మా. పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకను. చాలా మచ్చోడు. ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా ఒక 3 విధులు మనకు కనబడుతుంది. ఒకటి, పర్వతముల మీద భోజనము చేయకూడదు. ఇది ఏంటంటే అన్యుల యొక్క లోకములో ఉన్నటువంటి తంతులు, అవి అన్యుల యొక్క పద్ధతులు, లోకములో ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాలు. జీవము కలిగిన దేవాది దేవుడు విధిస్తున్న న్యాయ విధి ఏంటంటే వాటి చొప్పున నీవు నడవకూడదు. అన్యులు, ప్రభుని ఎరగని వాళ్ళు, ప్రభుని అంగీకరించకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైన పద్ధతులు, మార్గాలు, విధానాలు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నీవు ఆ పద్ధతుల్లోకి నువ్వు వెళ్ళకూడదు, ఆ మార్గాల్లో నువ్వు వెళ్ళకూడదు. వారి వలె నువ్వు ఎంత మాత్రం కూడా ప్రవర్తించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చేసుకోవాలంటే ప్రత్యేకపరచుకొని ప్రభు కొరకు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఆదివారము ఒక ఆరాధన చేస్తూ ఉన్నాను లేబూరులో. ఒకటి చెయ్యెత్తడం లేదు. హల్లెలూయా చెప్పండి. చెయ్యెత్తడం లేదు. ఏంట్రా వీడు చెయ్యెత్తరా అని ఎత్తే లోపల ఇదంతా కట్టేసుకున్నా. దానికి ముందు ఏదో పండగ జరిగింది. అప్పుడు అడిగాను, రే యేసు ప్రభు ఎక్కడైనా కట్టుకున్నాడట్రా, ఇప్పుడు బైబిల్ ఎక్కడైనా ఏంట్రా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికీ మనం ఏమైపోవాలంటే దేవుని బిడ్డలారా వేరైపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య కొరకు ఏం చేయాలంటే ఒక ప్రత్యేకంగా ప్రతిష్టత కలిగిన జీవితం జీవించాలి. మరలా అక్కడ రాయబడింది ఏంటంటే విగ్రహముల వైపు చూడు. ఇక్కడ విగ్రహములు అంటే ఏందో ఒక మాట చెప్తాను. చదవండి త్వరగా. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వాక్యం. తిరుగుబాటు చేయుట పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహములను గృహ దేవతలను. ఇప్పుడు చెప్పండి, విగ్రహారాధన అంటే ఇది బొమ్మల గురించి నేను చెప్పట్లేదండి. వాక్యానుసారంగా విగ్రహం అంటే ఏంటంట మూర్ఖంగా ప్రవర్తించడం. అందుకే అక్కడ ఒక విధి ఏంటంటే విగ్రహములు తట్టు మీరు చూడకూడదు, పర్వతముల మీద భోజనం చేయకూడదంటే లోకస్తుల వలె మీరు ఉండకూడదు, ప్రత్యేకింపబడి ప్రతిష్టత కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా విగ్రహములు తట్టు చూడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే మూర్ఖంగా మీరు ప్రవర్తించకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా వినరు, చాలా మూర్ఖంగా ఉంటారు. దావీదు కుమారుడైన అబ్షాలోము అతను చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. ఎంతోమంది పెద్దలు చెప్పారు, నాన్న నువ్వు నీ తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నావు, ఇది మంచిది కాదు అన్న వాళ్ళని తరిమేస్తున్నాడు, దగ్గరకు రానివ్వట్లేదు. ఆ మూర్ఖత్వమే అతని ప్రాణాలు తీయడానికి ఒక పునాదిగా మారిపోయింది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఒకవేళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరైనా మంచి చెప్తే ఆ మాట వినకుండా నువ్వు ప్రవర్తించడము ఈరోజు అది మూర్ఖత్వముతో సమానము. వాక్యం ఎన్నిసార్లు చెప్తున్నా మా జీవితాలను మార్చుకోకపోవడము మూర్ఖత్వం. అది వాక్యానుసారంగా నడుచుకోకుండా ఉండడం అది ఒక మూర్ఖత్వము.
అందుకే ఈ రోజున ఆయన ఇస్తున్న విధి ఏంటంటే నీవు అలా ఉండకూడదు, మూర్ఖత్వం నీలో ఉండకూడదు, లోబడిపోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విగ్రహం కూడా చెప్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, అదిగో విగ్రహారాధనకు సమమైన ఇప్పుడు చెప్పండి. ఇంకోటి ఏంటంటే విగ్రహం అంటే ధనాపేక్ష. వీటిని కూడా మనం ఏం చేయకూడదు. చూడగా అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప విధి. ఇంకా మూడోదిగా చూస్తే పొరుగువాని భార్యను నీవు అంటే అది ఒక పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం. ఇది దేవుడు ఇస్తున్నటువంటి విధులు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీటిని జకర్యా, ఎలిజబెత్ ఖచ్చితంగా జరిగిస్తున్నారు. ఏంటా విధులు? లోకస్తుల వల్లే ఉండకుండా ప్రత్యేకంగా ప్రతిష్టత కలిగిన వారుగా ఉన్నారు. రెండవదిగా విగ్రహారాధన అంటే మూర్ఖత్వం లేకుండా, ధనాపేక్ష లేకుండా లోబడే తత్వం కలిగి ఉన్నారు. మూడవదిగా పొరుగువాని భార్యను ఆశించలేదంటే ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, వాళ్ళు ఎలా ఉన్నారు? భార్య భర్తలుగా జతపరచబడిన వాళ్ళు ఆజ్ఞలను అనుసరిస్తున్నారు. 2, న్యాయ విధులను అనుసరిస్తున్నారు. మూడవదిగా కనుక చూస్తే నిరపరాధులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అపరాధము లేదండి వారిలో. వాళ్ళు ఏమాత్రము అపరాధం అనేది లేదు. ఎప్పటికప్పుడు ఒకవేళ అపరాధం వచ్చినా ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని వారు దైవ సన్నిధిలో నిరపరాధులుగానే ఉన్నారు. కానీ అపరాధం అనేది ఎంత మాత్రము కూడా లేనే లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో భార్య భర్తలుగా జతపరచబడబోతున్నటువంటి వీరు మాత్రమే కాదు, కూడి వచ్చిన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే నిరపరాధులుగానే ఉండాలి. కానీ అపరాధులుగా ఎంత మాత్రము కూడా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి మాట్లాడతాడు. సౌలు దావీదును చంపాలని చూస్తున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి సౌలు కుమారుడని యోనాతాను తన తండ్రి దగ్గరికి వెళ్ళి దావీదుని గురించి కొంచెం సిఫారసు చేస్తూ మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చదవండి. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 5వ వాక్యము. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా చూడండి, దావీదును చంపి అదిగో నిరపరాధి యొక్క ప్రాణం. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు యోనాతాను? దావీదుని గురించి ఏమంటున్నాడు? నిరపరాధి యొక్క ప్రాణమును తీసి. హల్లెలూయా. అంటే అక్కడ చూస్తే దావీదు నిరపరాధి అని చెప్పుకోవడం లేదండి. యోనాతాను చెప్తున్నాడు, నా తండ్రి దావీదుని గురించి నాకు బాగా తెలుసు. ఒక సమయంలో మన యొక్క ఇశ్రాయేలీయుల యొక్క గౌరవాన్ని కాపాడిన వాడు. గొలియాతు సవాలు విసిరినప్పుడు ఏ ఇశ్రాయేలీయుడు వెళ్ళి వాళ్ళ ఎదుట నిలవబడి పోరాడలేదు. కానీ అతి చిన్న వయసులో దావీదు వెళ్ళి పోరాడాడు కదా. నీ గౌరవాన్ని నిలవబెట్టాడు కదా, నీ సింహాసనాన్ని కాపాడాడు కదా. మరి అంత మంచి చేసిన వ్యక్తిని, ఆ నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నువ్వు ఆ పాపం చేస్తావని హెచ్చరిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దావీదు ఎలా ఉన్నాడంటే నిరపరాధిగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఆయన సన్నిధిలో జతపరచబడబోతున్నటువంటి బిడ్డలు కూడా ఎలా జీవించాలి భార్య భర్తలుగా అంటే నిరపరాధులు, ఏ అపరాధం లేకుండా చూసుకోవాలి. దావీదు దేనిని బట్టి నిరపరాధి అని అంటే
దావీదులో ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది దేవుని బిడ్డలారా. అదేంటంటే చూడండి, కీర్తనలు 26వ కీర్తన 2వ వాక్యంలో కానీ చూస్తే దావీదు ఒక మాట చెప్తాడు. 26వ కీర్తన 2వ వాక్యం, యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయములను పరిశోధించుము. చాలమ్మా చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొకసారి చదువమ్మా. యెహోవా చూడండి, దావీదు అంటున్నా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ప్రార్థిస్తున్నాడండి, యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరంద్రియములను కూడా నువ్వు పరిశీలించాలి ప్రభువా. ఎందుకంటే ఇంకా నాలో ఏమైనా పొరపాటు ఉందేమో, నాలో అపరాధం ఉందేమో చూడు, ఉంటే నాకు తెలియపరిచావంటే సరిదిద్దుకుంటాను. నీ సన్నిధిలో నేను నిత్యము నిరపరాధిగా ఉంటాను ప్రభు అని దావీదు ఏం చేస్తున్నాడంటే అనునిత్యము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరేంద్రియములను పరిశోధించు ప్రభు అని అడుగుతున్నాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, నీవు కూడా నిరపరాధిగా మారాలంటే నీవు ఇంకొకరిని పరీక్షించకూడదు. భర్త భార్యను, భార్య భర్తను పరీక్షించుకోవడం కాదు, కానీ ఒకరికొకరు వారే ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు నీళ్ళేం కనబడలేదు కదా, భర్తకు చెప్పకూడదు, ఏమండి నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి అని అంటే ఉన్నా కూడా చెప్పడు ఆయన. ఎందుకని చెప్తే రాత్రికి కానాకాట్ చేస్తావు, ఏదో ఒకటి వేస్తావు, ఉప్పు ఎక్కువ వేస్తావు, కారం అల్లాడిచ్చేస్తావు, తెలుసు వాళ్ళకి. అందుకని పాపం ఏం చేస్తున్నా కూడా నువ్వు చాలా మంచిది, నువ్వు బంగారం అమ్మ అని చెప్తుంటా. కరెక్ట్గా చెప్పలేరు. అందుకే దేవుని బిడ్డలారా, వాళ్ళని వీళ్ళని కాదు నువ్వు అడగాల్సింది. ఎవరిని అడగాలా? ప్రభువుని అడగాలి. నువ్వు పరిశీలించుకున్నావా, నీకేం కనబడలేదు, వెంటనే మోకరించి ప్రభువా సహాయం చేయి నాయనా, సహాయం చేయి. ఇంకా నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, నా ఆలోచనలో పొరపాట్లు ఉన్నాయా, నా చూపులో, నా ప్రవర్తనలో, నా నడవడికలో పొరపాట్లుంటే దయచేసి పరిశీలించు, పరీక్షించి నాకు తెలియపరిచేవంటే నేను సరిచేసుకుంటాను ప్రభు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుని బిడ్డ, నీవు ఈ లోకంలో జీవితం ముగించబడేంత వరకు ఉండాలా. ప్రతిరోజు ఏం చేయాలా? మోకరించగానే పరిశీలించుకోవాలా. తల మందే, వెంట్రుకలు మందే. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడి నిలబడతాం? అర్థం మన ముఖమే కదా. ప్రతిరోజు ఎలా దూతామో దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ అనుభవం నీలోకి వస్తుందో అపరాధమును చేయడానికి భయపడతావు. ఒకవేళ అపరాధమున్న వెనువెంటనే విడిచిపెట్టి ప్రభు రక్తములో కడగబడి నిరపరాధిగా నువ్వు మారిపోతావు. ఇలాగా నిన్ను నువ్వు పరిశీలించుకొని ప్రభువును పరీక్షించమని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నువ్వేమైపోతావు అంటే దేవుని బిడ్డ, నిరపరాధిగా నువ్వు ఎంచబడిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున జకర్యా, ఎలిజబెత్లు ఎలా ఉన్నారంటే భార్య భర్తలుగా, ఒకటి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, రెండు న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, మూడవదిగా నిరపరాధులుగా ఉన్నారు, నాలుగవదిగా చివరిగా చూస్తే వారు ఎలా ఉన్నారంటమ్మా? నీతిమంతులై ఉండిరి. ఒకసారి చదువమ్మా మాటని. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఒకటి, వాళ్ళు ఎలా ఉన్నారు? ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారు. రెండు, న్యాయ విధులను అనుసరిస్తున్నారు. మూడు, నిరపరాధులుగా ఉన్నారు. నాలుగు, నీతిమంతులు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీతిమంతులు అవుతారు? వాక్యం అంటుంది భూమి మీద నీతిమంతుడే లేనే లేడని. మరి ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులుగా మారాలి. ఎందుకంటే రేపు తండ్రి రాజ్యములో నీతిమంతులైతేనే సూర్యుని వలె తేజరిల్లుతారు. అయితే దేవుని బిడ్డ, మరి మనం నీతిమంతులం అవ్వాలి. ఎప్పుడు మనం నీతిమంతులం అవుతాం? ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము
37వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యం. అందుకు ఆయన ఇట్లా నేను మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ నీ మాటలను బట్టి అపరాధి అపరాధివని. చూడండి, ఒక వ్యక్తి నీతిమంతునిగా మారాలి అంటే వాని నోటి మాటలే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై ఉండాలంటమ్మా? నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడువో కాదు అని తీర్పు తీరుస్తాడు. అందుకే మాటలు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. విస్తారంగా మాట్లాడితే వాక్యం అంటుంది అందులో దోషం ఉండక తప్పదు. విస్తారంగా మాట్లాడకూడదు, పొదుపుగా కొద్దిగా మాట్లాడేదానికి నిదానించాలి, వినేదానికి వేగిరపడాలి. మరి నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడువో కాదు అని తీరుస్తా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లోతును గురించి పేతురు సంఘానికి చెప్తూ అంటాడు. 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి చాలు. ఇంకా లోతుని గురించి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. అత దేవుని మాట వినకుండా దూరం అయిపోయాడు, చాలా రకాలుగా చెప్పుకుంటారు. కానీ పేతురు అంటున్నాడు లోతు నీతిమంతుడు అంటున్నాడు. ఎందుకంటే లోతు మాట్లాడిన మాటలు, ఒక పర్యాయం దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చినప్పుడు అతని ఇంట బస చేసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ లోతు ఇంటి మీదకి వచ్చేసారు. లోతుతో అంటారు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు బయటకు రప్పించు, వాళ్ళతో మేము సైనించాలన్నారు. అప్పుడు లోతు అంటాడు, అయ్యా పురుషుని కూడినటువంటి 2 కుమార్తెలు ఉన్నారు, నా బిడ్డల్ని మీకు ఇచ్చేస్తాను, వాళ్ళని ఏమైనా చేసుకోండి, నా ఇంటికి వచ్చిన అతిథులను వీళ్ళు మాత్రం ఏం చేయొద్దు, దయచేసి విడిచిపెట్టండి అని దేవదూతలను కాపాడడానికి లోతు తన బిడ్డలను కూడా దుర్మార్గుల చేతికి అప్పగించడానికి సిద్ధపడి మాట్లాడాడు. ఆ మాటలే లోతుని ఏం చేసిందంటే నీతిమంతునిగా తీర్చింది. ఈరోజు నా దేవుని బిడ్డ, నీ మాటలు కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. నీ మాటల్లో సమర్పణ ఉండాలి. నీ మాటల్లో కపటము వేషధారణ ఉండనే ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేసాను అనుకోవచ్చు. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట పరలోకములో జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. అందులో ప్రతి మాట ప్రభు రాసి పెడతాడు. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి మాటకు నువ్వేం చేయాలంటే లెక్క చెప్పవలసిందే. అందుకే నీ మాటలు ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. ప్రభు వాక్యం చెప్తుంది, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలని మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడితే నోటి మాటల వల్లే కుటుంబాలు ఏమైపోతాయంటే విచ్ఛిన్నమైపోతాయి. అందుకే మాటలు ఏం చేయాలంటే చాలా చాలా కొదువుగా, నీ మాటల్లో దీనత్వం ఉండాలా, నీ మాటల్లో ప్రేమ ఉండాలా, నీ మాటల్లో ఒకరినొకరు బలపరుచుకునేటువంటి దైవ ప్రభావం ఉండాలా. కొంతమంది కానీ మాట్లాడితే జీవితాల మీద విరక్తి కలిగిపోతుంది. అటు మాట్లాడతారు, అన్నా కొంచెం అనారోగ్యంగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అన్న అని ఎవరికైనా తోటి విశ్వాసిగా అని చెప్తే ఏం బాగాలి ఇక్కడ, మా ఇంకేముంది అయితే నీకు పెరిగిపోతుంది పో, నీకు మొన్న కూడా మా ఇంటి పక్కన అలా చనిపోయాడు. ఆ మాటతో వాడు ఏమైపోతాడు, బలహీన పడిపోయి చనిపోవాల్సింది. అలా ఉండకూడదు. నీ మాట ఎలా ఉండాలంటే బలపరిచేటట్లుగా ఉండాలి. కపటమైనటువంటి మాటలు ఉండకూడదు. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు, అన్నా దేవుడు నాకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడు, మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు, ఎటువంటి పరిస్థితులు నేను వదలను, మాటలు భలే చెప్తున్నాను, నాకు కొంచెం అనుమానం ఎడం కన్నట్టు కొట్టుకుంటా ఉన్నది ఆయన మాట్లాడుతున్నప్పుడు. అలా అనుకున్న ఇతను ఎప్పుడో ఒకరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇప్పుడు అడ్రస్ లేడు, వాళ్ళ సేవ వాళ్ళ పరిచర్య వేరే. ఎందుకు చెప్తున్నా, సమయాన్ని బట్టి మోసకరమైన మాటలు సేవకులతో కూడా మాట్లాడేస్తున్నారు. భర్తతో మాట్లాడేసరి భార్య అది వేరు,
ఇప్పుడు ఈ రోజులో సేవకులతో కూడా మాట్లాడేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలో నిజాయితీ ఉండాలి, నీ మాటలో యథార్థత ఉండాలి, నీ మాటలో ప్రేమ ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో ప్రభు సన్నిధిలో నువ్వేమైపోతావు అంటే నీతిమంతునిగా మార్చబడతావు. మాటల్లో మార్పు ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్య భర్తలు అయిన తర్వాత ఎలాగ మాట్లాడుకుంటారు, ఏమండి అని ఏమంటదేమో, ఈయన వచ్చి జ్యోతి అని అంటారు. ఇది ఎంతవరకు ఉండాలా? వాళ్ళ మరణ పర్యాంతం వరకు ఉండాలంతే. రోజులతో పాటు కాలాలతో పాటు మారిపోకూడదు. ఫస్ట్లో వాళ్ళు పిలుచుకుంటారు, ఏమండి ఏమండి అంటారు. ఒక బిడ్డ కానీ పుట్టాడు, ఏడైనా అని అంటారు, ఏడుదిగో అని ఆమె అంటుంది. ఇది పొరుగుళ్ళు పిలిచినట్లుగా. ఇంకొంచెము వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు ముసలోళ్ళు అయ్యారనుకో, ఇవంటది ఏడి ముసలోడు, ఏడుగుబడి ముసలోడు. అలా ఉండకూడదు. అర్థం, నీ మాటల్లో మర్యాద నీతి అన్నీ ఉండాలి. నోటి మాటలను బట్టే దేవుని బిడ్డలారా ఏదైనా ఏమైనా జరగగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడతారో దేవుని బిడ్డలారా, ఆ భార్య భర్తలు ఎలిజబెత్ మరియు జకర్యా చరిత్రలో నిలిచిపోయారు. హల్లెలూయా. దేవుని యొక్క మార్గమును సరళము చేసేటువంటి గొప్ప దైవజనుడికి వారిద్దరూ తల్లిదండ్రులుగా మారారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము, యోహాను గురించి ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడాలంటే యోహాను భూమి మీదకి రావాలి. కానీ ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారండి పరిశుద్ధులు, దేవుని బిడ్డలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఎలిజబెత్కు జకర్యాకు యేసుగా యోహానును కుమారుడుగా దేవుడు ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే భార్య భర్తలుగా వాళ్ళు ఉండవలసిన విధానములో వాళ్ళు ఉన్నారు. ఒకటి, వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారు. 2, న్యాయ విధులను అనుసరిస్తున్నారు. 3, నిరపరాధులుగా ఉన్నారు. 4, నీతిమంతులుగా ఉన్నారు. అందుకే జీవము కలిగిన దేవాది దేవుడు యోహానును వారికి అనుగ్రహించి యోహానును బట్టి వారి జీవితాలు కూడా చరిత్రలో నిలిచిపోయినాయి. ఈరోజున దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో జతపరచబడబోతున్నటువంటి బిడ్డలు రాబో దినాల్లో ఈ ప్రాంతానికి ఒక మాదిరికరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి ఘనతను తీసుకుని వచ్చేటువంటి వారుగా ఉండాలి, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. అలా ఉండాలంటే భార్య భర్తలుగా జకర్యా ఎలిజబెత్లో ఉన్నటువంటి ఈ 4 కార్యాలు వారి జీవితంలో ఉంటే ఖచ్చితంగా అలా ఉండి దేవునికి మహిమకరంగా వారు నడిపించబడతారు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. బిడ్డలిద్దరిని ప్రభు దీవించి